కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆమోదించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ తాలూకా షెడ్యూల్ను తక్షణమే ప్రకటించాలని చెప్పి గత ప్రభుత్వంలోనే అనేక పోరాటాలు చేసి అనేక ఇబ్బందులు పడి 6 ఏళ్ళు వెయిట్ చేసాం. తిరిగి డిఎస్సి లేకపోతే ఈ ప్రభుత్వం మేము అధికారంలో వచ్చిన వెంటనే 16,000 పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసని చెప్పి హామీ ఇచ్చారు. అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని చెప్పి చివరికి ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, నిరుద్యోగుల్ని న్యాయవంచన చేస్తున్నారు. అందుకనే మెగా డిఎస్సి షెడ్యూల్ తేదీలు ప్రకటించాలి. పరీక్ష తేదీ సహా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఆవనగడ్డలో శాంతియుతంగా నిరసన చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున లక్షలాది మంది నిరుద్యోగులతో ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకనే మేము సవనీయంగా ముఖ్యమంత్రి గారిని, విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నాం, మెగా డిఎస్సి షెడ్యూల్ ప్రకటించండి, తేదీలు చెప్పండి. లేని పక్షంలో ఈ ఆందోళనకు ఈ ఉద్యమాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జియో 117ను రద్దు చేయాలని చెప్పి, అలాగే ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని చెప్పి, 7 ఏళ్ల నిరీక్షణకు ఈ ప్రభుత్వం చమరగీతం పాడాలని చెప్పి, ఆ రకంగా చమరగీతం పడకపోతే రేపు మార్చి జరిగే ఎన్నికల్లో కూడా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం యువత చెబుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, షెడ్యూల్ ప్రకటించకపోతే ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం, పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.